బిర్యానీ మాస్టర్ పిచ్చుక. ఒకానొక అందమైన అడవిలో చిన్ని అనే ఒక పిచ్చుక తన ఇద్దరు పిల్లలు భర్తతో కలిసి ఒక చెట్టుపై నివసిస్తూ ఉండేది. చిన్ని ఇంటి దగ్గర ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉండేవారు. ఎందుకంటే చిన్ని చేసే అద్భుతమైన బిర్యానీ రుచి చూడడానికి. చిన్ని అంత అద్భుతంగా బిర్యానీ వండగలదు. పైగా ఆ అడవిలో ఆమెకి మాత్రమే బిర్యానీ చేయడం తెలుసు. తన చేతి బిర్యానీ తినడానికి ఎవరొచ్చినా సరే కాదనకుండా చేసి పెట్టేది చిన్ని. తన భర్త పిల్లలు కూడా చిన్నిలాగే నిస్వార్థంగా ఉండేవి. చిన్ని భర్త అయిన మున్నా చిన్నిని బిర్యానీ అమ్మే వ్యాపారం కూడా పెడదామని అడిగాడు. చిన్ని, నువ్వు బిర్యానీ ఇంత అద్భుతంగా చేస్తావు కదా, ఇదేదో వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకుంటే బాగుంటుంది కదా. ఎలాగో నీ చేతి బిర్యానీ కోసం రోజు ఇంటి ముందు బారులు తీరుతున్నారు. లేదండి, ఈ అడవిలోని వాళ్ళంతా మనకి కుటుంబం లాంటి వాళ్లే. నా మీద అభిమానంతో నా చేతి వంట తినడానికొస్తున్నారు. వాళ్ళ అభిమానాన్ని నేను సొమ్ము చేసుకోలేను. అయినా ఇప్పుడు మనకి ఏం తక్కువ? మీరు బాగానే సంపాదిస్తున్నారు కదా. అవునవును, సరే, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి అంటూ మున్నా నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం పొరుగురు నుండి పిచ్చుక స్నేహితురాలైన దామి అనే పిచ్చుక చిన్నిని చూడడానికొచ్చింది. దామి గుమ్మం ముందు నిలబడి చిన్నిని పిలిచింది. చిన్ని, చిన్ని! వస్తున్నా. అరే దామి, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి అంటూ చిన్ని దామిని కౌగులించుకుని లోపలికి తీసుకెళ్ళింది. వంటగదిలో నుండి వస్తున్న బిర్యానీ సువాసనకు దామి కళ్ళు పెద్దవి అయిపోయాయి. చిన్ని, చిన్ని! ఏంటి వంటగదిలో నుండి మంచి సువాసన వస్తుంది? మళ్ళీ బిర్యానీ చేస్తున్నావా? నేను వస్తున్నట్టు నీకు ముందుగా ఉత్తరం రాయలేదే. అంటే నా కోసం వంట చేయట్లేదు నువ్వు. మరి ఎవరి కోసం అంత అద్భుతమైన వంటకం చేస్తున్నావు? అదా, మా పొరుగింటి వాళ్ళు చేసి పెట్టమని అడిగారులే. ఆ, పొరుగింటి వాళ్ళ కోసం నువ్వు కష్టపడి వంట చేస్తున్నావా? అది కూడా బిర్యానీ. కావాలంటే నీకు కూడా చేసి పెడతాలే. అయ్యయ్యో, నీ చేతి బిర్యానీ తినకుండా నేనిక్కడి నుండి వెళ్లేదే లేదు. అయితే ఇప్పుడే నీ కోరిక తీర్చేస్తాను, ఆగు అంటూ చిన్ని వంటగదిలోకి వెళ్ళి అరిటాకులో బిర్యానీ పెట్టి తీసుకొచ్చి దామి ముందు పెట్టింది. దామి మారు మాట్లాడకుండా బిర్యానీ మొత్తం లొట్టులు వేసుకుంటూ లాగించేసింది. ఆహా, ఇంతటి రుచికరమైన వంటకం తిని ఎన్నాళ్ళైందో. ఏమైనా నీ చేతి బిర్యానీ తినడానికి ఎవరికైనా అదృష్టం ఉండాలి. పైగా ఈ రుచి నీకొక్కదానికే సొంతం కూడాను. బిర్యానీ చేయడం పెద్ద వింతేమి కాదు దామి. కావాలంటే ఎలా చేయాలో నీకు చెప్తాను, నువ్వు చేసి చూడు. ఏంటి, నీ స్పెషల్ బిర్యానీ ఎలా చేయాలో నాకు చెప్తావా? భలే భలే, సరే చెప్పు, నేను చేసి చూస్తాను. చిన్ని దామి చెవిలో బిర్యానీ తయారు టకటకా చెప్పడం మొదలుపెట్టింది. అదంతా వింటుంటే దామికి కళ్ళు గిర్రున తిరిగాయి. చిన్నిని మధ్యలోనే ఆపేసింది. ఆగాగు, నువ్వలా టకటకా చెప్పేస్తే నాకేం అర్థమవుతుంది? ఒక పని చెయ్యి, ఒక పేపర్ మీద రాసివ్వు, నేను చదువుతూ చేస్తాను. చిన్ని సరేనని ఒక పేపర్ మీద బిర్యానీ తయారీ వివరంగా రాసిచ్చింది. దామి ఆ పేపర్ తీసుకుని చక్కగా ఈకల లోపల దాచుకుంది. ఇక నేను వెళ్ళొస్తాను చిన్ని, నేను కూడా ఓ ప్రయోగం చేసి చూస్తాను.
రుచి ఎలా ఉందో నీకు ఉత్తరం రాస్తాను. సరే, క్షేమంగా వెళ్ళిరా. వీలైనప్పుడు వస్తూ ఉండు. దామి చిన్నికి టాటా చెప్పి బయలుదేరింది. అప్పటికే కడుపు నిండా తినేసుందేమో. దామికి కొంత దూరం ఎగిరేసరికి బాగా నిద్ర ముంచుకొచ్చేసింది. గాల్లోనే కునుపాట్లు పడడం మొదలుపెట్టింది. అమ్మా, నాకు నిద్ర ఆగేట్టు లేదే. ఎక్కడైనా కాసేపు నిద్రపోయి వెళ్తాను. దామి ఒక చెట్టు కొమ్మ చూసుకుని నిద్రపోయింది. నిద్రలో దామి ఈకల లోపలున్న బిర్యానీ తయారీ పేపర్ కింద పడిపోయింది. దామి చాలాసేపు అక్కడే నిద్రపోయి అలసట తీరాక మెల్లగా లేచి వెళ్ళిపోయింది. హా, అమ్మయ్యా, ఇప్పుడు హాయిగా ఉంది అనుకుని పాట పాడుకుంటూ ఎగిరిపోయింది. కాసేపటికి అదే చెట్టు మీదకి ఒక కాకి వచ్చి వాలింది. తీరికగా కూర్చుని దిక్కులు చూస్తూ ఉన్నది. కింద పడిపోయిన బిర్యానీ తయారీ పేపర్ దాని కంటపడింది. ఆ, ఏంటి పేపర్? దీనిమీద ఏదో రాసుందే అనుకుంటూ పేపర్ తెరిచి చదవడం మొదలుపెట్టింది. బిర్యానీ తయారీ విధానం. ఆ, ఎంత వివరంగా రాసింది ఎవరబ్బా? మా అడవిలో బిర్యానీ తయారు చేసేది ఒక్క చిన్ని మాత్రమే కదా అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసి పేపర్లో ఉన్నదంతా మనసులో చదివేసుకుంది. బిర్యానీ చేయడం ఇంత ఈజీనా? ఈ మాత్రం బిర్యానీ నేను చేయలేనా ఏంటి? ఈ పేపర్ నాతో తీసుకెళ్ళి నేను ప్రయత్నించి చూస్తాను. బిర్యానీ అమ్మి డబ్బు కూడా సంపాదిస్తాను. పిచ్చి చిన్ని, తనకి నేను పోటీ వస్తున్నానని తెలియదు పాపం. కాకి పేపర్ తీసుకుని తన ఇంటికి బయలుదేరింది. పగలు రాత్రి కష్టపడి పేపర్ చూస్తూ బిర్యానీ తయారీ నేర్చుకుంది. మొత్తానికి బిర్యానీ తయారు చేసింది. హా, ఇదిగో అడవిలోని వాళ్ళంతా లొట్టలు వేసుకుని తింటున్న బిర్యానీ. ఇక రేపటి నుండి చిన్ని ఇంటి ముందు కాదు, నా ఇంటి ముందు బారులు తీరి నిలబడతారు అంటూ పగలబడి నవ్వింది కాకి. మరుసటి రోజు ఉదయం బిర్యానీ అమ్మబడును అని తన ఇంటి ముందు బోర్డు పెట్టింది. అడవిలోని పక్షులన్నీ ఆశ్చర్యంగా చూస్తూ వెళ్లేవి. ఒక్క కాకుల గుంపు తప్ప మరే ఇతర పక్షులు కాకి బిర్యానీ తినడానికి రాలేదు. కాకులు మాత్రం కావ్ కావ్ అని అరుస్తూ బిర్యానీ కోసం ఎగబడేవి. అటుగా వెళ్తున్న ఒక కోయిల బోర్డు చూసి కాకి దగ్గరకొచ్చింది. అప్పటికే కాకి బిర్యానీ అమ్మడంలో బిజీగా ఉంది. కాకి బావా, ఇలారా. ఏంటి కోయిలా, బిర్యానీ కోసం వచ్చావా? కాదు, కానీ నీకు బిర్యానీ చేయడం ఎవరు నేర్పారు? ఎవరో నేర్పడమేంటి, నాకెప్పుడో వచ్చు. మరి ఇన్నాళ్ళెందుకు సైలెంట్గా ఉన్నావు? నాకు గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి. ఏంటి, నిజమేనా? లేకపోతే ఆ చిన్ని రాసిన బిర్యానీ తయారీ పేపర్ దొబ్బేసా అనుకుంటున్నావా? నా బిర్యానీ తిని చూడు, ఆ చిన్ని బిర్యానీ వేస్ట్ అనిపిస్తుంది నీకు. అని లోపలికి వెళ్ళిపోయింది కాకి. కోయిలకి కాకి మీద అనుమానం వచ్చింది. వెంటనే చిన్ని దగ్గరికి వెళ్ళింది కోయిల. చిన్ని, చిన్ని. కోయిలా, బాగున్నావా? బాగున్నాను చిన్ని. నీకో మాట చెప్పి వెళ్దామని వచ్చాను. ఏంటది? మన అడవిలో ఓ కాకి బిర్యానీ అమ్ముతున్న విషయం తెలిసిందా నీకు? అవునా? అంటే బిర్యానీ తయారు చేయడం తెలిసిన వాళ్ళు ఇంకొకరు కూడా ఉన్నారన్నమాట. నువ్వుగాని బిర్యానీ తయారు విధానం పేపర్ మీద రాసి పెట్టావా? ఆ ఆ నిన్న నా స్నేహితురాలు దామి అడిగితే వివరంగా రాసిచ్చాను. అది నీకెలా తెలుసు?
ఇప్పుడు నాకర్థమైంది. ఆ కాకి ఎలాగో ఆ పేపర్ సంపాదించింది. నీ అనుమతి లేకుండా నీ వంటకం చేయడం తప్పు కదా? పైగా నువ్వు ప్రేమతో చేస్తున్న పనిని ఆ కాకి డబ్బు కోసం చేస్తుంది. కాని మనమేం చేయగలం? నాకొక ఆలోచనొచ్చింది. నేను మళ్ళీ వస్తాను అంటూ కోయిల తిన్నగా కాకి దగ్గరికి వెళ్ళింది. కాకీ, కాకీ, బయటికి రా ఒకసారి. అబ్బబ్బా, ఏంటి కోయిల మళ్ళీ వచ్చావు? నువ్వు చిన్ని రాసిన బిర్యానీ తయారీ విధానం పేపర్ దొంగలించావు కదా? పేపరా? ఏం పేపర్? నేనేం దొంగలించలేదే. అబద్ధాలు చెప్పకు. ఈ అడవిలోని వాళ్ళందరికీ తెలుసు ఒక చిన్ని మాత్రమే బిర్యానీ చేయగలదని. నువ్వు ఉన్నట్టుండి బిర్యానీ వ్యాపారం పెడితే మాకు తెలియదనుకుంటున్నావా? చిన్ని మన మీద ప్రేమతో ఉచితంగా వండి పెడుతున్న బిర్యానీని నువ్వు డబ్బుల కోసం వాడుకుంటున్నావు. ఇక నీ తోటివారికి నువ్వు విలువ ఇవ్వనట్టే కదా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అసలు ఆ చిన్ని బిర్యానీకి నా బిర్యానీకి పోలికెక్కడా? నా బిర్యానీ తింటే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఓహో, అంత నమ్మకమా నీకు? అయితే పోటీ పెడదాం. అందరి సమక్షంలో నీకు చిన్నికి పోటీ పెడదాం. ఎవరి బిర్యానీ గొప్పో చూద్దాం. కాకి కంగారు పడుతూ దిక్కులు చూస్తూ ఉండిపోయింది. ఏంటి కంగారు పడుతున్నావు? భయమేస్తుందా? నాకా భయమా? ఏం లేదు. పోటీ ఎప్పుడు పెడతావో చెప్పు, వచ్చి చేసి చూపిస్తా. ఆ మాట మీదే ఉండు. మరి నేను గెలిస్తే నాకేంటి లాభం? అప్పుడు నీ వ్యాపారం ఇంకా అభివృద్ధి అవుతుంది. నువ్వు నిజాయితీ పరురాలివని అందరికీ తెలుస్తుంది. నేను కూడా రోజు నీ దగ్గర ఖచ్చితంగా బిర్యానీ కొంటాను అంటూ వెళ్ళిపోయింది కోయిల. ఏంటి, నిజంగానే పోటీ పెట్టించేలా ఉందే ఈ కోయిల. ఈలోపు నేను పేపర్ చూడకుండా బిర్యానీ ఇంకా బాగా చేయడం నేర్చుకోవాలి. కొద్ది రోజుల తర్వాత అడవిలోని పక్షులన్నీ ఒకచోట కూడుకున్నాయి. పోటీకి అన్ని సిద్ధమయ్యాయి. కాకి ఒకవైపు, చిన్ని ఒకవైపు నిలబడ్డారు. వాళ్ల ముందు బిర్యానీకి కావాల్సిన సరుకులన్నీ ఉన్నాయి. ఈ పోటీని పర్యవేక్షించడానికి గద్ద ఒకటి ఎదురుగా కూర్చుని ఉంది. ఇక పోటీ మొదలు పెట్టండి. కాకి, నువ్వు పిచ్చుక కంటే బిర్యానీ బాగా చేస్తే నీ వ్యాపారం సజావుగా సాగుతుంది, లేదా నువ్వు బిర్యానీ చేయడం మానేయాలి. అలాగే గద్దగారు. పోటీ మొదలైంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా చాలా తీక్షణంగా ఈ ఇద్దరిని చూస్తున్నారు. అందరూ తనని అలా చూసేసరికి కాకికి మతిపోయింది. పైగా పేపర్ లేకుండా చేయాల్సి రావడం వల్ల బిర్యానీ తయారీ విధానం మర్చిపోయింది. అమ్మో, ఇప్పుడేం చెయ్యాలో నాకు గుర్తు రావట్లేదే. నేను కంగారు పడితే నాకు బిర్యానీ రాదని అందరికీ తెలిసిపోతుంది. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం. ఎలా చేసినా బిర్యానీ అయిపోతుంది అనుకుంటూ బింకం ప్రదర్శిస్తూ ఏదేదో చేసేసింది. ఇద్దరి బిర్యానీలు రెడీ అయ్యాక చుట్టూ ఉన్న వాళ్ళంతా ఇద్దరి బిర్యానీలు రుచి చూడడం మొదలుపెట్టారు. కాకి బిర్యానీ తిన్న వాళ్ళంతా మొహం చిట్లించి పక్కకు వెళ్ళిపోయారు. చిన్ని బిర్యానీ నిమిషంలో అయిపోయింది. గద్ద ఇద్దరి వంటకాలు పరీక్షించి తీర్పు చెప్పింది. ఎవరు దొంగో ఎవరు దోరో ఇప్పుడు తేలింది. కాకి, ఇప్పుడు నిజం చెప్పి చిన్నికి క్షమాపణ చెప్పి, లేదా అడవిలో నుండి వెళ్ళిపోతావా? నన్ను క్షమించండి. నిజమే, నాకు బిర్యానీ తయారీ విధానం పేపర్ ఒకటి దొరికింది. అది చిన్ని రాసిందని నాకు తెలుసు. ఏదో 4 రాళ్లు సంపాదిద్దామని ఆశపడి వ్యాపారం మొదలు పెట్టాను.
నన్ను క్షమించు చిన్ని. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నాకు క్షమాపణ అవసరం లేదు. అందరూ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. చిన్ని కుటుంబం కాకి కోయిల మాత్రమే అక్కడ మిగిలాయి. చిన్ని కూడా వెళ్ళిపోబోతుండగా కాకి చిన్నిని పిలిచింది. చిన్ని, ఆగు, నాకొక సందేహం. నువ్వు వేసిన సరుకులే నేను వేశాను. నీలాగే నేను వండాను. మరి నాకంటే నువ్వు అంత రుచిగా ఎలా చేయగలిగావు? నేనేమి ఎక్కువ వెయ్యలేదు. నువ్వు దురాశతో వండావు. నేను ప్రేమతో వండాను, అంతే. కాకికి ఆ మాట అర్థం కాక బుర్ర గోక్కుంటూ అక్కడే నిలబడిపోయింది. ప్రేమతో ఎలా వండుతారబ్బా? అంటే గరిట బదులు చెయ్యి పెట్టి తిప్పాలా?